రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మేంద్ర మృతి చెందారు అన్న వార్తలను కుటుంబం ఖండించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సరికాదని కూడా హేమమాలిని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా కూడా కుమార్తె ఈషా డియోల్ తెలియజేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా ప్రకటన విడుదల చేశారు. ధర్మేంద్ర చనిపోయినట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ధర్మేంద్ర చనిపోయినట్లుగా కూడా వార్తలు అయితే రావటం జరిగింది. అయితే ఇంకా ఆ తర్వాత కూడా వార్తలు వచ్చిన తర్వాత కూడా కుటుంబం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోతే ధర్మేంద్ర చనిపోయినట్లుగానే, ఎందుకంటే నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున కూడా సెలబ్రిటీస్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది ధర్మేంద్రను చూసేందుకు. ఇంకా ఒక్కసారిగా కూడా ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఇప్పుడు ధర్మేంద్ర కుటుంబం తన రెండవ భార్య హేమమాలిని కూడా స్పందించటము, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, ఇటువంటి వార్తలను ప్రసారం చేయొద్దంటూ కూడా ఆ వార్తలను ఖండించడం జరిగింది. తన కుమార్తె కూడా దీనికి సంబంధించి ఈషా డియోల్ చెప్పటము, ఆరోగ్యం నిలకడగా ఉందంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ధర్మేంద్ర మరణ వార్త నిజం కాదు అంటూ కూడా కుటుంబం మాట్లాడింది, డీటెయిల్స్ ఏంటి? ఉదయం మనకు తెల్లవారగానే ధర్మేంద్ర గారు కన్నుమూశారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మాట నిజమే. నిన్న చాలా మంది సెలబ్రిటీలు వెళ్లి పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన బహుశా కన్నుమూసి ఉండవచ్చు అనే వార్తను ఇవాళ తెల్లవారకుండానే ఎవరో ప్రచారంలోకి తెచ్చారు. అది ఎవరు మొదలు పెట్టారనేది ఇంకా బయటికి రాలేదు. కానీ చాలా మంది దాన్ని బలంగా నమ్మడంతో పాటు జాతీయ అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త రావడంతో ధర్మేంద్ర గారు చనిపోయారని అందరూ పొరపడ్డారు. కాకపోతే కుటుంబ సభ్యులు 2-3 గంటలు ఆలస్యంగా ఈ వార్తకు స్పందించి ఖండిస్తూ నాన్నగారు బ్రతికే ఉన్నారని ఈషా డియోల్ చెప్పడం, ఇలాంటివి ప్రచారం చేయొద్దని హేమమాలిని చెప్పడం, ఈ సమయం ఏదైతే ఉందో ఈ 2-3 గంటల వ్యవధి అది చాలా నష్టం చేసిందనే చెప్పాలి. ఒకవేళ ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు సన్నిహితులు కానీ లేదా వాళ్ళ ఆఫీస్ వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరైనా త్వరగా రెస్పాండ్ అయ్యి ఇది అబద్ధం అనే ముందుగానే ఖండించి ఉంటే ఇది ఇంతగా స్ప్రెడ్ అయ్యేది కాదు. మీరు అన్నట్లే రవీంద్ర గారు, వాళ్ళకంటూ ఒక పిఆర్ టీం ఉంటుంది. పిఆర్ టీం కూడా ఏమీ స్పందించలేదు. ఈ వార్త మొత్తం కూడా మీడియా మొత్తం కూడా పాకిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఆ వార్త ప్రచురితమైన తరువాత ఇప్పుడు స్పందించడం అంటే కుటుంబం ఆలస్యంగా స్పందించడం వల్లే ఇంతగా కూడా ఈ వార్త స్ప్రెడ్ అయిందని మనం చూడాలంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మేంద్ర గారికి వ్యక్తిగతంగా వాళ్ళ పిఆర్ తో పాటు సన్నీ డియోలు, బాబీ డియోలు, ఈషా డియోల్ వీళ్ళకంటూ వ్యక్తిగతంగా వాళ్ళ పిఆర్ సిస్టమ్ వాళ్ళకుంది. సో వాళ్ళు ఇదంతా చూసే ఉంటారు. ధర్మేంద్ర గారికి సంబంధించి ఏదైతే ప్రచారం జరిగిందో వాళ్ళు చూసే ఉంటారు. సో వేగంగా స్పందించి ఇది తప్పు అని ముందే ఖండించి ఉంటే, ఎందుకంటే ధర్మేంద్ర అనే వ్యక్తి ఒక లెజెండరీ స్టార్. ఆయన గురించి ఇలాంటి ప్రచారం చేయడం అది గంటల తరబడి న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, వెబ్సైట్స్ లో కావచ్చు, ఆ స్క్రోలింగ్ రూపంలోనో ఇంకో రూపంలోనో అది టెలికాస్ట్ అవ్వడం అనేది అభిమానులను ఖచ్చితంగా గాయపరుస్తుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఏ న్యూస్ ఛానల్ చూసినా ఉదయం ఆ ధర్మేంద్ర గారు లేరు అనే వార్తనే ప్రచారం చేశారు. దానికి తోడు జనాలు నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన వయసు రీత్యా 89 ఏళ్ల వయసు కాబట్టి బహుశా ఇది నిజమై ఉండొచ్చు అనే అనుకున్నారు. కాబట్టి ఇదంతా ఒక పొరపాటు ఉంది, ఇక్కడ ఒక తప్పు జరిగింది. సో ఈ రెండింటినీ సరిదిద్దే లోపు కొంత నష్టం అయితే జరిగింది. కాకపోతే ఆ పిఆర్ వ్యవస్థ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అది ఇంకా అలర్ట్ గా ఉండింటే బాగుండేది. రవీంద్ర, ప్రస్తుతం మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా హెల్త్ బులెటిన్ వాళ్ళు ఏమైనా అఫీషియల్ గా విడుదల చేయడం జరిగిందా? హాస్పిటల్ వైపు నుంచి అఫీషియల్ గా ఎలాంటి హెల్త్ బులెటిన్స్ రావట్లేదు. నిన్న కూడా వాళ్ళు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి మనకు ఎలాంటి అఫీషియల్ నోట్స్ రాలేదు. కేవలం కుటుంబ సభ్యుల తరఫున నుంచి వస్తున్న ఆ మాటలు కానీ, ట్వీట్లు కానీ, సోషల్ మీడియా పోస్టులు కానీ వాటి ద్వారా సమాచారం అందుతుంది తప్పించి ఇక్కడ హాస్పిటల్ వైపు నుంచి అఫీషియల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిస్టమ్ అయితే ఇంకా పెట్టలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. ఇక హీరో ధర్మేంద్ర ఒక లెజెండరీ స్టార్ అని చెప్పాలి. హీరో ధర్మేంద్ర చనిపోయినట్లుగా కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 89 సంవత్సరాల వయసు ఆయనకి ఇప్పుడు. ఇక ఈయన గత కొంతకాలంగా కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నారు. దీంతోనే ఆయన హాస్పిటల్లో చేరటం జరిగింది. హాస్పిటల్లో చేరిన తర్వాత చికిత్స పొందుతూ కూడా ఆయన మరణించారు అంటూ కూడా వార్తలు బయటకు రావటము, ఇవి జాతీయ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వార్తలను ఎవరూ ఖండించలేదు. ఇదే రకంగా కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా కూడా అన్ని మీడియాలో కూడా పాకిపోయింది. సోషల్ మీడియాలో కూడా ముఖ్యంగా ధర్మేంద్ర అనే వ్యక్తి ఈ
ఈజ్ నాట్ ఏ స్మాల్ హీరో ఆర్ కొంతమందికి తెలిసిన చిన్న సెలబ్రిటీ అలా కాదు. అతను ఎంతో కాలం నుంచి ఒకానొక టైంలో మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరో అని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ వీళ్ళు మూవీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి వాళ్ళ ఎరా నడుస్తున్న టైంలో కూడా ఈయన తన హోదాని కానీ లేకపోతే తనకున్నటువంటి చరిష్మాని కానీ ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో కూడా ఆయన కూడా హీరోగా కొనసాగారు. ఇక అటువంటి ఒక వ్యక్తి, ఎందుకంటే ఆయన గత సంవత్సరం చూసినా కానీ గత సంవత్సరంలో కూడా ఆయన యాక్టింగ్లో ఉన్నారు. ఆయన ఒక సినిమాలో నటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ నటనలోనే ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చనిపోయారంటూ వార్తలు రావటము, దీంతో కూడా ఒక్కసారిగా కూడా అందరూ షాక్కి గురై కూడా ఎక్కువగా కూడా ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఇక ఆ తర్వాత వాళ్ళ కుటుంబం కూడా కొంచెం లేట్గానే స్పందించింది. ఇప్పుడు హేమామాలిని కానీ వాళ్ళ కూతురు కానీ ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. వాళ్ళ తండ్రి ధర్మేంద్ర బతికే ఉన్నారంటూ కూడా డియోల్ చెప్పటం జరిగింది. ఇక దీంతో కూడా ఈ వార్త అంటే దీన్ని కూడా ఖండిస్తున్నట్లుగా కూడా హేమామాలిని చెప్పటము, ఇషా డియోల్ కుమార్తె ఇషా డియోల్ ఏమో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారంటూ కూడా తాను చెప్పటము జరిగింది. ఇక దీంతోనైతే అభిమానులైతే ధర్మేంద్ర బతికే ఉన్నారని చెప్పి కూడా మరలా కూడా వాళ్ళకి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా అన్నంత ఆనందంగా కూడా వాళ్ళందరికైతే అనిపించింది. ఇక మరోవైపు ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి, నిలకడగా ఉండాలి, ఆయన ఆరోగ్యం తొందరగా కూడా కోలుకొని ఆయన మరలా కూడా ఆసుపత్రి నుంచి తొందరగా డిశ్చార్జ్ అయ్యి మరొక మూవీలో కూడా కనిపించి మనందరినీ కూడా అలరింప చేయాలని అయితే దీనికి సంబంధించి కూడా ఫ్యాన్స్ కూడా కోరుకుంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకైతే ధర్మేంద్ర బతికి ఉన్నాడన్న ఒక న్యూస్నే వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికైనా కానీ ఈ వదంతులకి చెక్ పెట్టాలి అని చెప్పి కూడా వారు అనటం జరిగింది.